మంత్రి దామోదర్ రాజనరసింహ గారి పైన మందకృష్ణ మాదిగ గారు అనుచితమైన వ్యాఖ్యలు చేసి అతన్ని అతని కుటుంబాన్ని అవమానపరిచిండు. ఆ యొక్క అవమానపరిచినందుకు దామోదర్ రాజనరసింహను అవమానపరిచినందుకు మందకృష్ణ మాదిగ క్షమాపణ చెప్పాలి బేషరతుగా. లేకపోతే మాత్రం ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తాం మేము తెలంగాణ మాదిగలం అంతా కలిసి. ఎందుకొరకంటే దామోదర్ రాజనరసింహ గారి తండ్రి ఎవరో నాకు తెలియదు, నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నేను ఎప్పుడు కూడా నాకు కలవలేదని మాట్లాడిన ఆయన. మందకృష్ణ మాదిగ ఉన్నది వరంగల్లో నక్సలైట్ ఉద్యమాల్లో ఉన్నాడు. ఆయన బయటకు వచ్చింది ఎన్టీ రామారావు గారి పీరియడ్లో లొంగిపోయాడు. ఆ తర్వాత మాదిగ దండోర ఉద్యమాన్ని 94లో ప్రారంభం చేశాడు. 1994లో మాదిగ దండోర ఉద్యమాన్ని ప్రారంభం చేసిండు, అది ఒంగోలు. అయితే మందకృష్ణ మాదిగ గారు హైదరాబాద్ నగరానికి వచ్చింది ఎప్పుడు 96లో వచ్చింది. అంటే అంతకన్నా ముందు అక్కడ సభలు చేసుకుంటూ తిరుగులాడాడు. కానీ దామోదర్ రాజనరసింహ గారి తండ్రి 1989లో చనిపోయాడు. 89లో ఆయన చచ్చిపోతే ఈయనకెటే తెలుస్తుంది ఆయన తండ్రి. ఆయన దామోదర్ రాజనరసింహ గారి తండ్రి నల్లకుంట మన జల్లకుంటల పెరిగిన ఆయన పుట్టిండు. దామోదర్ అన్న కూడా ఆ యొక్క నల్లగడ్డనే ఉన్నాడు. ఆయనను అవమానపరుస్తూ ఈ రకంగా అధ్యక్షుడు కృష్ణమాదిగ గారు ఆయన మాదిగ కాదని, ఆయన మాదిగ సర్టిఫికెట్ అలాగే తెచ్చుకుందని, ఆయన మోచియా మాదిగనా ఏ రోజు కూడా మాకు చెప్పలేదని. అంటే నీకు చెప్పాలనా ఎవరన్నా మాదిగలు నేను మాదిగ ఉందని నీకు చెప్పాలనా? నీకు చెప్పే కర్మ పట్టిందా తెలంగాణలో ఉన్న మాదిగలకు? నువ్వు మాదిగలకు రిజర్వేషన్లో వర్గీకరణ జరగాలని చెప్పేసి ఉద్యమం చేసి ఉండొచ్చు, కానీ యావత్ కులానికి అయితే నీవేదో యజమాని కాదు కదా. నీకు చెప్పాలనా? నీకు చాలా అధిగమించి మాట్లాడుతున్నావు కృష్ణమాదిగ గారు. మీరు చాలామందిని అవమానపరుస్తారు. ఎస్సీ సార్ అసలు నీవు మాదిగగా, నీవు హిందూ మాదిగ కాదు, నీవు క్రిస్టియను. నీ పేరు మంద ఎలియా. నీవు అంటర్ రోడ్లో నక్సలైట్ ఉద్యమంలో పోయి వచ్చిన తర్వాత లొంగిపోయిన తర్వాత స్టోన్ కట్టర్గా పనిచేసినావు. ఇంకో ట్రాక్టర్ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఆ ట్రాక్టర్ను నక్సలైట్ నాయకులు ఆర్కే ఆ రోజు తగలబెట్టిందని నీవు పోలీస్ ఇన్ఫార్మర్గా ఉన్నావని చెప్పేసి నీ మీద దాడి చేసి కూడా నక్సలైట్లు కొట్టిండు. నక్సలైట్లు నేను వరంగల్ బహిష్కరణ చేస్తేనే నువ్వు ప్రకాశం డిస్టిక్కు పోయినావు. కేజీ సత్యమూర్తి గారి దగ్గర ఉండి పనిచేసుకున్నావు. ఈరోజు మంద ఎలి అయిన నీవు ప్రకాశం డిస్టిక్ వెళ్ళి మంద కృష్ణమాదిగగా, ఎందుకంటే కిషన్ నీ పేరు, దళంలో నీ పేరు కిషన్ కనుక ఆ పేరుని కృష్ణగా మార్చుకొని కృష్ణమాదిగగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఆరంభం చేసినావు. ఈరోజు నీవు క్రిస్టియన్కు సంబంధించుకున్న నీవు, నీ కొడుకు, నీ పెద్ద కొడుకు క్రైస్తవ మతస్థుడు, ఆయన చర్చి నడిపిస్తున్నాడు. అదే రకంగా వదినమ్మ కూడా చర్చి పోతుంది. ఇప్పుడు నీవు ఈరోజు మాదిగల్ని పట్టుకొని అవమానపరచడం, మాదిగలకు ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న సమయంలో, న్యాయం జరుగుతున్న సమయంలో వాటిని మాల సోదరులను అడ్డం పెట్టుకొని వాటిని ఆపడానికి ప్రయత్నం చేయడం, ఇదంతా చూస్తుంటే నీకు ఎస్సీ వర్గీకరణ కావాలని లేదు. ఇంకోటి, మాదిగలకు ప్రయోజనాలు చేకూరుతున్న ఈ సమయంలో వర్గీకరణ ఆపడానికి, నిర్లక్ష్యం చేయడానికి నీవు ప్రయత్నం చేస్తున్నావు అంటే నీవు మాదిగ కులమో కాదు అని కూడా అనుమానం వస్తుంది మాకు. కనుక నిజమైన మాదిగలను అవమానపరుస్తున్న నీవు వెంటనే దామోదర్ రాజనరసింహకు నీవు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కనుక మీ ఇంటి ముందుల తెలంగాణ మాదిగలు అందరం కలిసి ధర్నా చేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక కూడా చేస్తున్నాం.